ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. రైట్. సో గిరిబాబు గారు, కాకినాడలో జరిగిన పెళ్లి చూపులకు సంబంధించిన ఒక యథార్థ సంఘటన గురించి అవును, ఈ పాడ్కాస్ట్లో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. బాగా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో పెళ్లి చూపులకు సంబంధించిన ఒక విషయం. స్టోరీ ఏంటంటే, ఒకసారి నా దగ్గర ఆర్టికల్ ఉంది. కూతురికి నిశ్చయమైన వరుడు గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కాబోయే అల్లుడి కారు, బైక్ నెంబర్లను సేకరించి నేరుగా స్థానిక ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ట్రాఫిక్ సిఐని కలిసి మా అల్లుడికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా, అతను తరచూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తాడా, స్పీడింగ్ చలానాలు లేదా ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనల చరిత్ర ఏమైనా ఉందా అంటూ ఆ స్థానికంగా ఉండే పోలీసు ఠానాకి వెళ్ళి అక్కడ సిఐ గారిని కలిసి వారికి కాబోయే అల్లుడికి సంబంధించినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ఉంటాయి కదా, ఫైన్లు, పెనాల్టీలు, దాని గురించి ఎంక్వైరీ చేశారు. సో మొదట ఈ అభ్యర్థన విన్న ట్రాఫిక్ అధికారులు ఆశ్చర్యపోయిన అనంతరం దీనిని ఒక ప్రత్యేకమైన వెరిఫికేషన్ విధానంగా భావించి సంబంధిత రికార్డులను పరిశీలించడం చెబుతున్నారు. తన కూతురి భవిష్యత్తుపై ఆ తండ్రికి ఉన్న శ్రద్ధను గమనించి అధికారులు కూడా వివరాలను పరిశీలించి మీ కాబోయే అల్లుడికి సంబంధించి ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ, ఎటువంటి చలనాలు కానీ, ఇతరితర ఎటువంటి ఇబ్బందులు లేవు, మీరు నిక్షేపంగా కళ్ళు మూసుకొని మీ అమ్మాయికి ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు అంటూ కూడా పోలీసు వారు కూడా చెప్పడం జరిగింది. ఏంటి పెళ్లి చూపుల వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అసలు? ఇది నేను కూడా చదివానండి పేపర్లో. అంటే ఒకసారి చదవగానే ఒకసారి నాకు ఆశ్చర్యం వేసింది, కానీ ఇందులో తప్పేం లేదు కదా అనిపించింది. మనం కనుక ఒక 30 years బ్యాక్ వెళ్తే, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అమెరికా అల్లుడు, అమెరికా సంబంధాలు కావాలి, అమెరికా మోజు, సాఫ్ట్వేర్ సంబంధాలు కావాలి, మా అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు, నాకు సాఫ్ట్వేర్ అల్లుడే కావాలి, అలాంటి స్థితి మనం చూసాం. సాఫ్ట్వేర్ అంటే డబ్బులు బాగా వస్తాయి, అమెరికా వెళ్ళిపోవచ్చు, మా అమ్మాయి అక్కడ సుఖపడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మా అమ్మాయి రేపొద్దున మంచి అబ్బాయి చేతిలో ఉంటే సుఖపడుతుంది లేదా మంచిగా ఉంటుందని తప్పేం లేదు అందులో. సో అప్పుడు అలా అమెరికా మోజులు పడిన తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఇప్పుడు అమెరికా అనేది పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో. ఇంటి కోళ్ళు ఉంటున్నారు, అమెరికా మోజు కూడా పోయింది, ఉన్న వాళ్ళే వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనము ఇప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు ఎందుకు చూడాలి? ఎందుకు అంటే ఆ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ యొక్క భవిష్యత్తు స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ గతంలో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి, అక్క చెల్లెల పరిస్థితి ఎలా ఉందో, ఊర్లో వాళ్ళకున్న పేరు ప్రతిష్టల గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇది సహజంగా జరిగేది. సో సహజంగా అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి ఉమ్మడి కుటుంబాలు అయితే వాళ్ళ యొక్క అందరూ ఎలా ఉండారు ఏంటి అని ఎంక్వైరీ చేసి పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం చాలా సహజమైన పరిణామం అది. కానీ ఈ రోజుకి ఇప్పుడు మారుతున్న ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థలో అందరూ కూడా న్యూక్లియర్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ లాంటివి, వ్యవసాయాధారిత కుటుంబాలు తగ్గిపోతున్నాయి రోజుకి. సో ఈ అబ్బాయి ఎలాంటోడు అని అర్థం చేసుకోవాలి, ఎలాంటోడు అని తెలుసుకోవాలి అంటే దీంతో పాటు ఇంకోటి ఉంది, సిబిల్ స్కోర్. ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల నుంచి కాబోయే అల్లుడికి సంబంధించిన సిబిల్ స్కోర్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక విధంగా మంచి పరిణామం. ఎందుకంటే మీకు ఎలాగైతే సిబిల్ స్కోర్ అనేది మీ యొక్క ఆర్థిక డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆర్థికంగా ఎలా ఉన్నారు, లోన్స్ టైంకి కడుతున్నారా, ఎక్కువ లోన్స్ తీసుకుంటున్నారా, మీ ఆన్ టైం పేమెంట్ చేస్తున్నారా లేదా లేట్ పేమెంట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని సూచిస్తాయి సిబిల్ స్కోర్. ఒక్క సిబిల్ స్కోర్ ఉంటేనే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అంటే ఒక వ్యక్తి తన యొక్క బ్యాంకింగ్ స్ట్రక్చర్లోనే ఒక క్రమశిక్షణ లేకపోతే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత కుటుంబాన్ని ఎలా చూసుకోగలుగుతాడు? కనుక ఇది సిబిల్ స్కోర్ చూడడం అనేది చాలా కరెక్ట్ పరిణామమే, తప్పేం లేదు ఇందులో. నార్మల్గా నేను చాలామందిని చూస్తుంటాను, ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు, ఇన్వెస్టర్స్ అందరికీ వాళ్ళ యొక్క ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఎంత సేవింగ్ చేస్తారంటే, ఇంకెక్కడ సేవింగ్స్ అండి ఉన్నాయని, లోన్లకి ఈఎంఐలకి అయిపోతున్నాయి, ఖర్చులు ఉన్నాయి, కమిట్మెంట్స్ అని చెప్తూ ఉంటారు. మరి మీకు పెళ్లి కాకముందు మీరు ఏం చేశారు అంటే అప్పుడు ఎంజాయ్ చేశారు, అప్పుడు సేవింగ్ చేయాల్సిన టైంలో సేవింగ్ చేయలేదు, చేయాల్సిన టైంలోనేమో డబ్బులు మిగలట్లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళకు ఉండే నేపథ్యమే. ఇలాంటి టైంలో వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్ చూడడం వల్ల పెళ్లి కాకముందే, అంటే ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళైతే ఎలా ఉంటాడు అనేది ఒక అసెస్మెంట్ చేసుకోవచ్చు మనం. సో అలా సిబిల్ స్కోర్ చూడడము, అది అయిపోయిన తర్వాత వాళ్ళ హెల్త్ రికార్డ్స్ పరిశీలించడం. ఒక టైంలో అబ్బాయికి సంబంధించిన హెల్త్ ఎలా ఉంది ఏంటి,
హెల్త్ రికార్డ్స్ పరిశీలించడం, హెల్త్ లో ఒక స్టెప్ ముందు అబ్బాయి ఆరోగ్యవంతుడా కాదా, అన్ని విధాలుగా బాగున్నాడు లేదా, ఇవన్నీ సహజంగా జరిగేటివి. బట్ ఇప్పుడు చూసిన ట్రాఫిక్ చలన్ మాత్రం ఇది కూడా ఒక మంచి వైవిధ్యమైన వెరిఫికేషన్ అనేది నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్నాడు, డిసిప్లిన్ అనేది సివిల్ చెప్తుంది. తర్వాత రోడ్డు మీద క్రమశిక్షణతో ఉన్నాడు, ఎటువంటి ఉల్లంఘనలు చేయట్లేదు, చాలా జాగ్రత్తగా బండి నడిపిస్తుందంటే ఈ కుటుంబం అనే బండిని కూడా సక్రమంగా నడిపించగలరు ఒక నమ్మకం. అదిగాక ఇప్పుడు మనం చెప్పిన స్టేటస్లో ఆ అమ్మాయి వాళ్ళ భార్య, అమ్మాయి వాళ్ళ అమ్మ పాపం చిన్నప్పుడు చనిపోయింది కనుక అలా తల్లి లేని పిల్లని గారాభంగా పెంచుంటారు తండ్రి డెఫినెట్లీ. సో ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టాలనే తాపత్రయం కింద మనం గమనించాలి దీన్ని. అంతేగాని దీన్ని విపరీతార్థంగా అర్థం చేసుకోవద్దు. బట్ ఎనీహౌ అలా లేకపోయినా కూడా ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ సివిల్ చెప్తోంది, ఒక ట్రాఫిక్ డిసిప్లిన్ ఈ ట్రాఫిక్ చలాన్స్ అంటే రోడ్డు భద్రతకు సంబంధించిన అతనుకున్న పర్సెప్షన్ గురించి చెప్తున్నాయి కనుక ఇది మంచి పరిణామమే. అండ్ దీనివల్ల ఏంటంటే మనం రేపొద్దున మన అమ్మాయిని ఒక మంచి అబ్బాయికి ఇచ్చామనే ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది ఆ తండ్రికి. ఒకతే కూతురు కాబట్టి హ్యాపీగా తను నిద్రపోవచ్చు. సో అట్లా ఇది ఒక మంచి పరిణామంగా చూడొచ్చు మనం డెఫినెట్లీ. అండ్ ఇది అందరూ కూడా పాటించవచ్చు, మంచిదే ఇది. ఎందుకంటే ఒకప్పుడు అబ్బాయికి హెల్త్ ఉందా లేదని హెల్త్ చెకప్ చేసి రిపోర్ట్స్ అడిగేవాళ్ళు. కొంతమంది ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ జాబ్స్ తోటి ఉంటే వాళ్ళ శాలరీ పే స్లిప్ అడిగేవాళ్ళు. ఒక టైంలో శాలరీ పే స్లిప్ బ్యాంక్ స్టేట్మెంట్ అడిగేవాళ్ళు, 15-20 ఏళ్ల ముందు అడిగేవాళ్ళు. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయికి కాబోయే అబ్బాయికి ఎన్ని ఇల్లులు ఉన్నాయి, కారు ఉందా లేదా, కూడా తోటికోడలు ఉన్నారా, లేకపోతే అక్క చెల్లెలు ఉన్నారా, తల్లిదండ్రులు కలిసి ఉంటారు, ఇలాంటివన్నీ సహజంగా చూస్తూనే ఉంటాం. అవన్నీ అది సాంఘిక నేపథ్యం. ఇప్పుడు ఆర్థిక నేపథ్యం ఇక్కడ కూడా వచ్చేసింది ఇందులో. అండ్ ఒక 25-30 ఏళ్ళకి ముందు గిరిబాబు గారు అబ్బాయిని చూసే ముందు అబ్బాయికి సంబంధించిన దురలవాట్లు ఉన్నాయా, ఏమైనా స్మోకింగ్ చేస్తాడా, మందే ఉన్నది తాగుతాడా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఆ అబ్బాయికి సంబంధించిన స్నేహితుల దగ్గరికి ఎంక్వైరీ చేశారు, అబ్బాయికి ఏమైనా మందు దాకా అలవాటు ఉందా, ఏమన్నా ఇతర వ్యసనాలు ఏమన్నా ఉన్నాయంటూ కూడా. కాకపోతే వాటన్నిటిని మనము కావాలనుకుంటే అమ్మాయి పెళ్ళైన తర్వాత మానిపించుకోవచ్చు, చేయొచ్చు. కానీ ఆర్థిక క్రమశిక్షణ అనేది ఓవర్ నైట్ రాదు. అది ఒక్కసారి ఆర్థిక క్రమశిక్షణ తప్పి సిబిల్ స్కోర్ కనుక దొబ్బిందంటే దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని అంత ఈజీ కాదు. ఎందుకంటే జీతం వచ్చినప్పుడే నువ్వు డిసిప్లిన్ లేకుండా ఆర్థికంగా లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో. నువ్వు యాక్చువల్గా ఒక్కడివి బండి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించి ఇట్లా చలాన్లు మనకు జనరేట్ అయితే ఎంత ప్రాబ్లమో అదంతా ముందే పసిగట్టి మనం సెటిల్ అవ్వడానికి, మన అమ్మాయిని ఇవ్వాలా వద్దని తెలుసుకోవడానికి, ఒక నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా మంచి పారామీటర్ కింద చూడవచ్చు దీన్ని. అంటే ఇప్పుడు మొత్తానికి పెళ్లి చూపులకి సిద్ధంగా ఉండే అబ్బాయిలకి మరో కొత్త చిక్కు వచ్చింది. అంటే ఏముందిలే, నాకు నెలకు 2 లక్షల జీతం వస్తుంది, కారు ఉంది, నన్ను ఎవరు మాత్రం నచ్చకుండా పోతారు, నాకేం తక్కువ అని విర్రవీగే ఆ రకం బ్యాచ్ అందరికీ కూడా ఇలాంటి వెరిఫికేషన్లు, ఇలాంటి ఎంక్వైరీలు మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టించే అవకాశం ఉంది. అంటే ఈ ట్రాఫిక్ చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేని వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. అంటే ఉంటారని చెప్పడం కాదు, అలా ఉండడం వల్ల మన వైవాహిక జీవితానికి కూడా ఇబ్బంది రావచ్చు. అయినా అది కాక ఇప్పుడు సివిల్ స్కోర్ బాగుంది అంటే లోన్స్ వస్తాయి, ఫైనాన్షియలీ యువర్ డిసిప్లైన్, ట్రాఫిక్ చలాన్ ఏమీ లేవు, డ్రంక్ అండ్ డ్రైవ్ లేవు అంటే యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇది మన పర్సనల్ పర్సెప్షన్ లో కూడా మంచిదే కదా ఇది. సో దీన్ని ఒక మంచి పరిణామంగా చూడాలి దీన్ని తప్పకుండా. కనుక నాకు కూడా ఇంతవరకు ఒక్క చలాన్ కూడా పడింది లేదు. సో ఐఎమ్ పర్ఫెక్ట్లీ డ్రైవింగ్. సో అలాగే సివిల్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అలా నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే నాకు అమ్మాయిని ఇచ్చే తండ్రికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా పెళ్లికి ముందు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పెళ్ళైన తర్వాత వాడు ఎలా ఉంటాడు, ఎలాంటి అబ్బాయి, తర్వాత మందు అవుతాడా, సిగరెట్ అవుతాడా, ఆఫీస్ మానేస్తాడా, ఉంటాడా, సెకండరీ. ముందే ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు. కానీ పెళ్ళైన తర్వాత కనుక అతను ఇండిసిప్లిన్ ఉంటే అప్పుడేం చేయలేము. కనుక ఒక వ్యక్తిగా ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఒక డిసిప్లిన్ కూడా మంచిదే ఎప్పుడు కూడా. అంటే నేను నిన్న మొన్న ఈ ఆర్టికల్ చదివిన వెంటనే కొంత ఆశ్చర్యానికి గురయ్యాను నేను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం అన్నట్టుగా కొంత ఆశ్చర్యానికి గురయ్యి కొంత నేను అనుకున్నాను. తర్వాత నిన్న మొన్న క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు చూసారా ఆ ట్యాంక్ బండ్ దగ్గర జనాలు రోడ్ల మీద బైకులు వేసుకుపోయి రోడ్ల మీద కర్నూలులో బస్సులు బాగా 2-3 బస్సులు బాగా అందరూ పోలీసులు పట్టుకెళ్ళి రోడ్డు మీద నడిపించారు. ఆ ట్యాంక్ బండ్ దగ్గర చూస్తే దాదాపు 20-30 వేల మంది జనాలు వచ్చేసారు. ఎక్కడో ఆర్సీబీ గెలిచింది, ఓకే, చప్పట్లు ఇంట్లో టీవీ చూసి టీవీ బంద్ చేసి పడుకో. అవును, రోడ్ల మీదకి తాగేసి మందు తాగేసి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద టూ మచ్ అసలు ఇది టూ మచ్ వేలం వెర్రి కదా.
తర్వాత వీకెండ్స్లో మనం చూస్తున్నాం కదా, వీకెండ్స్లో మా హైటెక్ సిటీ దగ్గర అటు సైడ్ మన బైక్ రేసులు, కార్ రేసులు, రోడ్ల మీద రాత్రి 10:30-11 అయితే ఇంకా బైక్ రేసింగ్లు, కార్ రేసింగ్లు, ఇట్లా మోటార్ సైకిల్ పైకి లేపి తీసుకుపోవడం చూస్తున్నాం కదా. ఇది టూ మచ్ ఇదంతా కూడా. సో కనుక ఇలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ఇప్పుడు నిన్న మొన్న మ్యాచ్ గెలిచిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు, ఆ క్రికెట్ స్టేడియంలో ఏదో ఓ 10 నిమిషాలు ఏదో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు, కానీ వాళ్ళు కూడా ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చేయరు కదా. అవును. అంటే ఈ ఆర్టికల్ చదివిన ఒక 5-10 నిమిషాల తర్వాత నేను రియలైజ్ అయ్యాను, లేదు ఇలాంటివి ఉండాలి, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. ఇలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటేనే జనాలు కరెక్ట్గా ఒక పద్ధతిలో ఉంటారు. లేదంటే ఏదో విడిచిపెట్టినట్టు వచ్చి బజార్ల మీద పడిపోతుంటారు అనిపించింది. ఒకప్పుడు అంతెందుకు, మనం ఇప్పుడు అమెరికా సంబంధాల మోజులో పడి ఎంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళని చూడండి. అవును సార్, చాలా మంది అక్కడ పెళ్లిన తర్వాత వదిలిపెట్టడం అమ్మాయిని, మళ్ళీ తీసుకుపోకపోవడము, టార్చర్ పెట్టడం, అక్కడ ఎన్ని చూసాం. చూసి జనానికి అర్థమైపోయింది అమెరికా మోజు పడకూడదు, అమెరికాలో ఏమి లేదు, అది కూడా ఇండియా లాంటి ఒక కంట్రీనే, కాకపోతే డబ్బు చూసి మనం ఇదవద్దని అర్థమైంది తర్వాత. ఇప్పుడు ఎవరు దాని గురించి పెద్దగా ఇదవ్వట్లేదు. వెళ్ళిన వాళ్ళు ఓకే, ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడితే వెనక్కి వస్తున్నారు. కనుక కాలానుగుణంగా అందరికి అర్థమవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి పరిణామంగా తీసుకోవచ్చు. సిబిల్ రిపోర్ట్ చూడాలి, హెల్త్ రికార్డ్స్ చూడాలి, తప్పకుండా చలాన్ కూడా చూడాలి. రైట్. సో మొత్తానికి ఏ మంచి వచ్చినా మనం తప్పకుండా స్వాగతించాలి, అంతే. సో పెళ్లి చూపుల ఎంక్వైరీ అనేది 30 ఏళ్ల క్రితం నేను చూస్తే ఆ ఊరిలో ఆ అబ్బాయి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ ప్రతిష్టల గురించి, నేపథ్యం గురించి ఉండేది. తర్వాత అబ్బాయి గుణగణాల గురించి, తర్వాత అబ్బాయికి ఏమన్నా ఇతర దురలవాట్లు ఉన్నాయా లేదా అనేది అది ఒక జనరేషను. ఈ 2000 తర్వాత ఎప్పుడైతే ఐటీ సెక్టర్ భూమి వచ్చిందో దాని తర్వాత నుంచి ఏదో శాలరీ పే స్లిప్పులు, ఏదో బ్యాంక్ స్టేట్మెంట్లు, దాని తర్వాత నుంచి మీరు చెప్పినట్టు అదేదో హెల్త్ రిపోర్ట్లు, దాని తర్వాత గత 2-3 ఏళ్ళ నుంచి ఏదో సిబిల్ స్కోర్లు. సో ఇప్పుడు మొత్తానికి పెళ్లి కాని అబ్బాయిలకు సంబంధించినటువంటి వాళ్ళ వాహనాలకు సంబంధించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయా, చలాన్లు ఉన్నాయా, పెండింగ్ కేసులు ఉన్నాయా, ఉంటే పెళ్లి కాదనేది. సో ఎవరైతే అంటే మాకు పెద్ద పెద్ద శాలరీలు వస్తున్నాయి, మా ఇష్టానికి మేము రోడ్ల మీద తిరుగుతామంటే ఇక పైన కుదరదు. సో పెళ్లి చూపులకి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఒక్కసారి మీ వెహికల్స్కి సంబంధించినటువంటి పెండింగ్ చలాన్లను, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవి ఎంతవరకు ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకించి ఈ విషయంలో పిల్లల పట్ల జాగ్రత్తగా కూడా తీసుకోవాలి. గిరిబాబు గారు, అంటే మీరు ప్రతిరోజు చాలామంది క్లయింట్స్తో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయానికి సంబంధించి తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల పట్ల ఏ విధంగా కేర్ తీసుకోవాలి? ఎందుకంటే నిన్న మనం ఆ క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టించారు కాబట్టి పేరెంట్స్ ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి పిల్లల ముందు, వయసుకు వచ్చిన పిల్లల ముందు? అసలు తప్పకుండా వాళ్ళకి 18 years నిండకపోతే వెహికల్స్ ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎక్కడికి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారా, అక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మొబైల్లో గూగుల్ ట్రాకింగ్ పెట్టాలి వాళ్ళకు. మొబైల్స్ అవసరమే తప్ప ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ ఉండాల్సిందే, లేకపోతే గాడి తప్పిపోతారు. ఖచ్చితంగా కంట్రోల్ పెడుతూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.